వెల్కమ్ టు కలగూరగంప. చాలా చాలా గ్యాప్ తర్వాత సండే మీ ముందుకు చాలా చిన్న కొన్ని వేసుకొచ్చింది అనుకుంటున్నారు, కానీ ఇందులో నాది మాత్రం బంగారం కంటే ఎక్కువ వాల్యూ. ఓకేనా, నిజంగా చెప్తున్నా, బంగారం కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ఐటమ్ అది. సో చాలా రోజుల నుంచి చాలా కష్టపడితే అసలు ప్యూరు ఒరిజినల్ దొరికిందనమాట. సో ఇంగువ బాబోయ్, అస్సలు దాని చరిత్ర తవ్వుకుంటూ వెళ్తే ఒక రేంజ్లో ఉంది అది. అమ్మో అమ్మో అమ్మో, బాహుబలి స్టోరీ కంటే ఎక్కువ ఉంది దాని కథ. దాంట్లో ఓకే, అది తేవాలా, ప్యూరిటీ తేవాలా, లేదంటే క్రిస్టల్ ఫామ్లో తేవాలా, పౌడర్ ఫామ్లో తేవాలా, మంచి తేవాలా అనుకున్నప్పుడు కొన్ని నాకు తెలిసి ఒక 70-80 రకాల ఇంగువ చూసిన నేను. సో అన్ని శాంపుల్ తెప్పించుకొని చూసిన, అంతమంది వెండర్స్తో మాట్లాడిన, ఫైనల్గా ఒక మంచి వెండర్ దొరికిండ్రు. మన స్టేట్ కాదు, చాలా దూరము, ఇండియానే. ఓకేనా, సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ మాట్లాడాను, మీ ఏరియాకి వస్తాను, మీ మొత్తం సెటప్ నేను తీసుకోవాలి అని చెప్పాను. సరే అని చెప్పాకనే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాను అనమాట. సో ఆల్రెడీ వాళ్ళు నాకు విజువల్స్ చూపించినప్పుడు అయితే బ్యూటిఫుల్ అనమాట. సో ఇది ఇంగువ. ఎంతమందికి తెలుసు ఇంగువ ఒక చెట్టుకు కారే పాల నుంచి తీస్తారు అనేసి. సో మనం అంటే సిరిమన్ అంటుంది, చాలా మటుకు ఇప్పుడు ఎడబుల్ గోంద్ అని వస్తుంది. చిన్నప్పుడు మా ఊర్లో నానమ్మ వాళ్ళు సిరిమనంట అని అడవిలో నుంచి తెచ్చి పెట్టేస్తే, ఊర్లలో అందరూ తెచ్చి పెట్టుకుంటే సమ్మర్లో ఊర్లలోకి కొందరు ఉప్పు సాల్ట్ చేసే వ్యాపారం చేసే వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళ దగ్గర నుంచి కిలో గోందు అంటే ఎడబుల్ గోందు తీసుకొని వీళ్ళకు 100 kgs సంచి ఉప్పు ఇచ్చిపోయేటోళ్ళు. ఆ సంచి ఉప్పును వీళ్ళు సంవత్సరం పాటు వాడుకునేటోళ్ళు అనమాట. అంటే ఆ గోందు లేదంటే ఎడబుల్ చిరుమనంట అంటారు అబ్బా, మా ఊళ్ళో నానమ్మ వాళ్ళైతే సిరిమనంట అనేవాళ్ళు. అంత వాల్యుబుల్, అంత హెల్దీ అనమాట అది. సో మనం కూడా పెడదాము. అయితే నాకు కొంతమంది వాటితో చేసిన లడ్డూలు అవి పంపించారు, కానీ సంభవం నాకు ఇంకా చూస్తూ ఉన్నాను బెటర్మెంట్ కొరకు. బట్ ఎడబుల్ గోందు లేదంటే చిరుమనంటూ కూడా డెఫినెట్గా మన వెబ్సైట్లో పెడదాము. సో అట్లా అది కూడా ఒక చెట్టుకు నుంచి కారే పాల నుంచే వస్తుంది అనమాట. సో నాకు ఇది సర్ప్రైజింగ్. అంటే ఒక్కొక్క కంట్రీలో ఉండే కొన్ని చెట్లతోటి కొన్ని రకాల క్వాలిటీలు మారిపోతాయి, టేస్ట్ మారిపోతుందని తెలిసింది. సో బాగుందబ్బా. మీకు అంటే ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది పక్కకు పెడితే, నాకు వస్తున్న నాలెడ్జ్ మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తున్న దాంతో. అండ్ అయితే మనం ఏం చేసామంటే 4 రకాల ఇంగువలు తెప్పించిన. ఒకటి ఎక్స్ట్రీమ్ ప్రీమియం, ఇక అల్టిమేట్ అనమాట. అది క్రిస్టల్ ఫామ్లో ఉంది. అండ్ ఇంకొకటి ముద్దగా ఉంది సెగ్మెంట్లో, అది కూడా ప్రీమియం. అండ్ పౌడర్ ఫామ్లో 2 రకాలుగా తెప్పించిన. జనరల్గా మార్కెట్లో దొరికే ప్రీమియం సెగ్మెంట్ తెప్పించిన, అండ్ పౌడర్ ఫామ్లోనే ఎక్స్ట్రీమ్ క్వాలిటీ కూడా తెప్పించిన అనమాట. ఇట్లా 4 రకాలుగా వచ్చినాయి. మీరు చూడండి, చెక్ చేయండి. ఫర్దర్గా నాకు అంటే దాన్ని మీరు చెప్పకపోయినా నాకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు వాడాక ఫీడ్బ్యాక్ను లేదంటే నాకు సేల్స్ని బట్టి సో ఫర్దర్గా ఏ క్వాలిటీ నేను కంటిన్యూ చేయాలనేది నాకు అర్థమైపోతుంది అనమాట. 3 రోజులైంది ఇది వచ్చి, గుమగుమగుమలు ఆడిపోతుంది ఇల్లంతా. కింద ఆఫీస్ రూమ్లో పెట్టినరు వాళ్ళైతే, ఇంకా ఆ వాసన ఇట్లా వచ్చేస్తుంది అనమాట. నేను కూడా ఇప్పటివరకు చూడలేదు, మీకు చూపిస్తా. చిన్న కొంచెం దేవా, చాలా బరువు ఉంది. ఫస్ట్ శాంపుల్ కొంచెం, కానీ ఇవి కూడా భయం వేసింది. అంటే ఇంత ప్రైజ్ ఇవన్నీ చూసేసి కొంచెం డౌట్ వచ్చిందనమాట. ఆ ప్రైజ్ రేంజ్ మాత్రం కళ్ళు తిరిగే రేంజ్ ఉన్నాయి అవన్నీ కూడా. అందుకే ఆ ప్రైజ్ని బట్టి ఒక వెరైటీ వచ్చేసి 10 to 15 grams పెడదాము, ఇంకొక వెరైటీ వచ్చేసి 25 grams పెడదాం. అంటే ఆన్లైన్లో అవన్నీ చూసినా కూడా, అమెజాన్లో వాటిలో చూసినా కూడా అదే క్వాంటిటీలో ఉన్నాయి. అండ్ పౌడర్ ఫామ్లో ఉన్నాయి మాత్రం 100 grams పెడదాము. సో అందులో కూడా 2 సెగ్మెంట్లు పెడుతున్నాను మీకు. అంటే మార్కెట్తో పోల్చినప్పుడు ఎందుకు శ్రీదేవి కాస్ట్ ఎక్కువ ఉందనే దాన్ని మీరు అనకుండా 2 కూడా పెడుతున్నాం అనమాట. ఓకేనా, గొంతులకు అవుతుంది స్మెల్. అన్ని ఇళ్ళనేనా? 4 రకాల ఇండ్లు ఉన్నాయా? తిప్పెట్ట. ఓకే, ఓయమో సొట్టలు పోయి వచ్చింది ఇవి. పాతకాలం పెట్టెల్లాగా ఉన్నాయి ఇవి.
సో నేను బంగారం కంటే ఎక్కువ వాల్యూ అంటే నిజంగానే అట్లనే పంపించి పాత పెట్టెల్లాగా ఉన్నాయి, భలే ఉంది ప్యాకింగ్. ఫస్ట్ టైం చూసిన లైఫ్లో ఇట్లాంటి ప్యాకింగ్, అంటే మన బిజినెస్ చేశాక ఫస్ట్ టైం చూస్తున్నా. సో అంత జాగ్రత్తగా పంపించిండ్రు. చెప్పాను కదా అంత కాస్ట్లీ కూడా ఉన్నాయి అవి. ఇది పౌడర్ ఫామ్లో ఇదొక క్వాలిటీ. సొట్టబడ్డదబ్బా. ఇదొక క్వాలిటీ. ఇప్పుడు విషయం ఏంటంటే దాంట్లో క్లియర్గా పేపర్ పెట్టి రాయకపోతే మనకి 2 క్వాలిటీల్లో తేడా తెలియదు నాకు. చూద్దాం, అందుకే జాగ్రత్తగా ఏమైనా ఉన్నాయేమో చూస్తా. ఒక తులం బంగారం కంటే కూడా ఇవే ఎక్కువ. ఇది హైయెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్, ఇంతే అల్టిమేట్ ఇంగో ఇది. ఓకేనా, అదనమాట. ఇది ముద్ద రూపంలో ఉన్న ఇంకొక బెస్ట్ క్వాలిటీ. ఇదేమో ఎక్స్ట్రీమ్ లెవెల్. ఓకే, ఇది బెస్ట్ క్వాలిటీ. అంటే ఒక రేంజ్ పోయినాకనే బెస్ట్ క్వాలిటీలు వస్తాయి అనమాట. ఆ లోపు ఉన్నాయన్నీ కొంచెం కొంచెం వేరే వేరే యాడ్ అవుతూ ఉంటాయంట. సో అది బాగున్నాయి, డబ్బలు బాగున్నాయి, ఇంగో బాగుంది. ఇంగువ అయితే ఒక రేంజ్లో ఉందబ్బా. సో ఇదనమాట 4 రకాల ఇంగువలు మీ ముందు పెడుతున్నా. దీనికి నాకు తెలిసి 2.5 తులాల బంగారం వస్తున్నాయేమో, లిటరల్గా చెప్తున్నా. ఇది ఫామ్లో, పౌడర్ ఫామ్లో. సో ఇదొక ఫైన్ క్వాలిటీ, ఇదొకటి 4 రకాలు తెప్పించిన. ఓకేనా, ఇదనమాట ఫైనల్గా ఇంగువ, ప్యూర్ ఇంగువ మన దగ్గరకు వచ్చేసింది. అండ్ దీంతో పాటు ఆల్రెడీ మనము వెబ్సైట్లో పెట్టున్నాము ఒకటి రోజ్ వాటర్. ఇది బెస్ట్ క్వాలిటీ, ఎడబుల్ క్వాలిటీ, మీరు ఫుడ్ గ్రేడ్ క్వాలిటీ అనమాట. మనము వెబ్సైట్లో పెట్టిన రోజ్ వాటర్ అనేది. సో మీరు ఇలాగే వాడుకోండి, డైల్యూట్ చేసి వాడుకోండి, వాట్ ఎవర్ మీ ఇష్టం. ఫుడ్ గ్రేడ్ క్వాలిటీ, దిస్ అ ఫైనల్ క్వాలిటీ అనమాట. సో ఇదొకటి. అండ్ దీంతో పాటు మనం 2 శాండిల్వుడ్ పౌడర్స్ పెట్టడం జరిగింది. ఒకటి రెగ్యులర్ చందనంది, రెండవది రెడ్ శాండిల్వుడ్. అయితే దీంట్లో ఏంటంటే వాళ్ళు బ్రాకెట్లో మన వాళ్ళు ధూప్ పౌడర్ అని మెన్షన్ చేశారు. వాళ్ళు అంటే నార్త్ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు అలాగే పెట్టారు, మన వాళ్ళు పెట్టారు. బట్ ఇది చందనం పౌడర్ అండి. ఇంకొకటి ఇది 100% ప్యూర్ అని నేను చెప్పాను చందన్ పౌడర్స్. ఎందుకంటే అసలు 100% ప్యూర్ అనేది అమ్మడానికి ఎవరికి పర్మిషన్ లేదు. అలా అమ్మాలంటే చాలా స్పెషల్ పర్మిషన్స్ గవర్నమెంట్ నుంచి తీసుకురావాలా. సో మార్కెట్లో ఉన్న దాంట్లో బెస్ట్ గంధం పౌడర్ 2 రెడ్ శాండిల్వుడ్. అండ్ ఇది ఇంకా 100% ప్యూర్ అనే వర్డ్ నేను ఖచ్చితంగా వాడను దీనికి. ఎందుకంటే చెప్పిన కదా ఇందాకనే, వాటికి చాలా చాలా స్పెషల్ పర్మిషన్స్ ఉండాలా. మార్కెట్లో ఎవరికి కూడా అన్ని పర్మిషన్స్ లేవు. ఓకేనా, అందరూ అమ్మేది ఇదే. దాంట్లో బెటర్ క్వాలిటీ మనం తీసుకొచ్చినాం అంతే, ఇంతకు మించి వేరేదేమి నేను చెప్పను. ఇదనమాట. వాడిన వాళ్ళు ఆల్రెడీ వాడుతూ ఉన్నారు, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఇది సంగతి. బాగుందమ్మా, మన గంపలో డబ్బాలు వచ్చాయి. ఇది మాత్రం టూ హ్యాపీగా ఉంది నాకు చూస్తుంటే. ట్రంక్ పెట్టెలు గుర్తొచ్చినాయి, అంతకు మించి ఏం లేదు. సో మా చాను ఈ డబ్బాలు పడేయడంట, దాచిపెట్టుకుంటాడంట ఆడు. సో ఈ సొట్టలు మంచిగా వేసి పెడదాం రా. పెయింట్ అవుతామా ఇట్లనే పెట్టుకుందామా. సో పాత ఊర్లలో కిరాణా షాప్లో ఉంటుండే ఇట్లా డబ్బాలు, బాగుండే. దోమల వార్లల్ల కిరాణం షాప్ ఎంత నచ్చుతుందో. స్టిల్ మొన్న పోయినప్పుడు చింకు పెళ్ళప్పుడు బోనాలు పోయినాం కదా, బోనాలకు పోయినప్పుడు చూసిన వార్లల్ల షాప్లో డ్రాలు అవి నన్ను బాగా ఆకర్షించినాయి అనమాట. దోమ వార్లల్ల కిరాణం షాప్లో డ్రాలు చాలా నచ్చినాయి నాకు. ఆ డ్రాల మోడల్ చూసుకొని నేను మన మెట్ల కింద అన్ని ఫైల్స్ పెట్టడానికి డ్రాలు చేయించిన, నిజంగా చెప్తున్నా. ఓకేనా, అంత ఇంట్రెస్ట్ ఆడుకోయి ఇట్లా చూస్తుంటుంటే వీటిని మురిపంగా నేను. బట్ స్టిల్ ఉన్నాయి అవి, ఒకరోజు మీకు చూపిస్తాను అవి. సో వార్లలోకి చెప్పిన దోమ వార్లలో మీరు అది తీసి పడేసేటప్పుడు నాకు చెప్పుడు, నేను తెచ్చుకుంటావు, నేను కొనుక్కుంటా. ఇస్తలేరా, నీకే ఇస్తా డబ్బాలు, ఎందుకు టెన్షన్ పడుతున్నా. బాగున్నాయి నిజంగా. అదైతే ఇంకా నచ్చింది ఇక్కడ. అది
బారిస్టర్ పార్వతీశం లండన్ పట్టుకపోయినట్టుందబ్బా. ఇదన్నమాట విషయం. అండ్ నెక్స్ట్ వీక్ లేదంటే మిడ్ ఆఫ్ ది వీక్ ఒక గొప్ప ఇన్వెన్షన్తో శ్రీదేవి ముందుకు రాబోతుంది. సో ఆ ఇన్వెన్షన్ కొరకు వెయిట్ చేస్తూ ఉండండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.